ఈ లోకంలో బలవంతులు బలహీనులు మనకి తరచూ కనపడుతూ ఉంటారు. బలవంతులు ఏమనుకుంటారంటే, నాకు ఈ ఆస్తి బలం ఉంది, రాజకీయ బలం ఉంది, కుటుంబ బలం ఉంది అని వారి యొక్క బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ బలహీనులైతే, అయ్యో నాకు ఏ బలము లేదు, కుటుంబ బలం లేదు, ఆస్తి బలం లేదు, ఫ్యామిలీ బలం లేదు, అంతస్తులు లేవు, పలుకుబడి లేదు, ఉద్యోగం లేదు, పేదరికంలో ఉన్నాను అని చాలామంది బలహీనంగా ఉంటూ నేను ఏమీ సాధించలేని ఈ లోకంలో, ఎందుకంటే నేను బలహీనుణ్ణి అనుకుని బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో, బలహీనుడు నేను బలార్జుణ్ణి అని అనుకొని వలెను. దేవుడికి మహిమ కలుగును గాక. బలహీనుడంట బలవంతుడని అనుకోవాలంట, బలార్జుడని అనుకోవాలంట. దేన్ని బట్టి అంటే, మనం ఆరాధిస్తున్నా, మనం నమ్ముకుంటున్న దేవుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడిందంటే, యాలయనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మన దేవుడు బలవంతుడైన దేవుడు. అందువల్ల మనం ఎప్పటికీ కూడా బలహీనులం కాదు, ఏ ఆధారం లేని వాళ్ళం కాదు, ఏ దిక్కు లేని వాళ్ళం కాదు. మనం బలవంతులం, మనం ఏదన్నా సాధించగలం. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:13లో ఏం రాయబడి ఉన్నదంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. మనం ఆరాధిస్తున్న దేవుడు బలవంతుడు, మన బలపరుస్తున్నటువంటి దేవుడు బలవంతుడు. ఆయన అందే మనం దేన్నన్నా సాధించగలం. ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏదైనా సరే మనం బలహీనులం కాదు, బలవంతులమే. దావీదు గొలియాతును మనం చూస్తే, దావీదు చాలా బలహీనుడు, గొలియాతు చాలా బలవంతుడు. అయితే దావీదు దేవుడు బలాన్ని ఆధారంగా చేసుకొని నేను బలహీనని ఎప్పుడు అనుకోలేదు. దావీదు నేను బలవంతుణ్ణి, నేను ఏదైనా చేయగలను, ఆ గొలియాతుని నేను అటాక్ చేయగలదునని దేవుడు బలాన్ని చూసుకొని వెళ్ళాడు. నన్ను బలపరిచేవాడిని అందు నేను సమస్తం చేయగలదునని వాక్యాన్ని ఆధారంగా చేసుకుని దావీదు గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, దైవజనులారా, ప్రియమైనటువంటి సంఘబిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎప్పటికీ బలహీనులం కాదు, బలవంతులమే. అలాంటి గొప్ప ఆశీర్వాదాలు, దేవుళ్ళు మనందరికీ మెండుగా కలగాలని తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.